మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మనం ఇన్‌స్టంట్ అలవాటు పడ్డాం కదా! నేచురల్ హీలింగ్ మెథడ్స్. మీ జయ, జేకే స్ఫూర్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఫిట్‌నెస్ గురించి, ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనకి నేచర్ ఇచ్చిన 6 డాక్టర్స్ ఉన్నారు కదా! అంటే సన్‌షైన్, ఎక్సర్‌సైజెస్, అలాగే వాటర్, ఎయిర్, డైట్, రెస్ట్ ఇవన్నీ మనము మన లైఫ్‌లో పార్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. అసలు ఫిట్‌నెస్ అనగానే మనం జనరల్‌గా ఫిజికల్ ఫిట్‌నెస్ అని, మెంటల్ ఫిట్‌నెస్ అని ఈ 2 గురించే మాట్లాడుకుంటాం గదా! ఇవి 2 కాకుండా ఇంకొక 3 ఫిట్‌నెస్ టెక్నిక్స్ నేను ఈరోజు మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడుకుందాం. ఫిజికల్ ఫిట్‌నెస్ అనగానే జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే బాడీ ఎక్సర్‌సైజెస్, డైట్, యోగా ఇలా అన్నీ అనుకుంటా ఉంటాం కదా! సో, ఇవన్నీ ఓకే. ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ తెలిసినవే. ఈ తెలిసినవి స్టార్ట్ చేయటం ఈజీనే. స్టాప్ చేయటం ఇంకా ఈజీ. కానీ కంటిన్యూ చేయటంలోనే ఉంది మన సత్తా. సో, మనకు తెలిసిన వాటిని మనం కంటిన్యూ చేసుకొని, ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి మనం చక్కగా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే మన హెల్త్ బావుంటుంది. ఓకే. జనరల్‌గా మనం అనుకోవచ్చు. ఇంట్లో చాలా వర్క్ చేస్తుంటాం కదా! ఆ వర్క్ వల్ల మన బాడీ స్ట్రెయిన్ అవుతుంది గదా! అది ఎక్సర్‌సైజ్ అవుతుంది కదా! అని. కానీ అది శారీరక శ్రమ అవుతుంది కానీ, వ్యాయామం మాత్రం కాదు. మనం రోజు గాలి పీల్చుకుంటున్నాము అంటే, ప్రాణాయామం చేస్తున్నట్లు అవుతుందా? కాదు కదా! సో, మన ఫిజికల్ వెల్ బీయింగ్‌కి మనకి ఏవి సూటబుల్లో అవి సెలెక్ట్ చేసుకొని, ఇంప్లిమెంట్ చేస్తే ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండటంలో మనకి ఇబ్బందేమీ ఉండదు. ఓకే. ఇక మెంటల్ ఫిట్‌నెస్ గురించి చూద్దాము. మెంటల్ ఫిట్‌నెస్ అంటే ఏమవుతుందంటే మనకు తెలుసు కదా! అది కూడా మెంటల్‌గా ప్రశాంతంగా ఉండటం, రిలాక్సింగ్‌గా ఉండటం అనమాట. ఎప్పుడు కూడా మనం హెల్తీగా ఉండాలి అంటే బాడీ స్ట్రెయిన్ అవ్వాలి, మైండ్ రిలాక్స్ అవ్వాలి. ఈరోజు మన మైండ్ ఎలా రిలాక్సింగ్‌గా ఉంచుకోవచ్చు అనేది కూడా ఒక 4 పాయింట్స్, 3 పాయింట్స్ చూద్దాము. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన పనులున్నాయి కదా! పనులని ప్లాన్ చేసుకున్నప్పుడు అవి ఫినిష్ చేయటానికి ఇన్ టైమ్‌లో ట్రై చేద్దాం. ఎందుకంటే ఆ పనులను ఫినిష్ చేసుకోలేకపోతే మనం దాని మీద టెన్షన్ పడే స్కోప్ ఉంది. సో, ఆ టెన్షన్ మనకొద్దు. మన మైండ్‌కొద్దు. సో, పనులని వెంటనే ఫినిష్ చేసేసుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటంటే నిద్ర చాలా అవసరం. మనకి మంచి నిద్ర ఉంటే దానిలో చాలా హెల్త్ ఒస్తుంది మనకి. సో, అది కూడా మనం ట్రై చేయాలి. చాలామంది ఈ రోజుల్లో స్లీప్‌లెస్ నైట్స్ బాగా స్పెండ్ చేస్తూ ఉన్నారు. సో, దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవటానికి ఎవరికి వాళ్ళే వాళ్ళ ఓన్ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి, వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకొని మంచి నిద్ర పోతే బావుంటుంది. అలాగే థర్డ్ వన్ లోన్‌లీగా ఉండటం. మనకి లోన్‌లీగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం దాని నుంచి డైవర్ట్ అవ్వటానికి ఏదో ఒక పని క్రియేట్ చేసుకొని దాన్ని ఆ టైంలో ఆ పని మీద మనం కాన్సంట్రేట్ చేయగలిగితే, ఆ లోన్‌లీనెస్ వల్ల వచ్చే మనకి ఈ నెగెటివ్ థాట్స్ ఉంటాయి కదా! అవి మైండ్‌లో రికార్డ్ అవ్వకుండా ఉంటే మనం దాని మీద కాన్సంట్రేట్ కూడా చేయమనమాట. సో, ఇలా మన మెంటల్ వెల్ బీయింగ్‌కి, మెంటల్ ఫిట్‌నెస్‌కి ఇలా మంచి నిద్ర, చక్కగా మెడిటేషన్ లాంటివి కానీ, ఇలా లోన్‌లీనెస్ లేకుండా ఇలా మనం ప్లాన్ చేసుకోగలిగితే మెంటల్‌గా కూడా మనం ఫిట్‌గా ఉంటాం. ఓకే. ఇక నెక్స్ట్ ఫిట్‌నెస్ ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ అనమాట. ఈ ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ అంటే ఏంటంటే, మన ఇన్‌కమ్, మన ఖర్చు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. రెండిట్లో ఏది ఎక్కువైనా కూడా మళ్ళీ ఆ ఎఫెక్ట్ మన హెల్త్ మీద ఉండొచ్చు. ఈవెన్ ఇన్‌కమ్ ఎక్కువే ఖర్చు తగ్గినా కూడా హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. సో, అంటే ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, అదే కాకుండా మన అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టగలగటం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే. ఇంకోటేంటంటే పక్కింటి వాళ్ళు గ్రాండ్‌గా మ్యారేజ్ చేశారు గదా! అని మనము చేయాల్సిన నెసెసిటీ ఏమి లేదు. మన కెపాసిటీని బట్టే మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ కంపారిజన్స్‌కి అలా పోతే మనం చేతులు గాలిన తర్వాత ఇకేం చేయలేము. ఎవరు కూడా మనకి హెల్ప్ చేయలేరు. సో, ఇలా మన కెపాసిటీకి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకొని మనం ఖర్చు గలిగితే మనం ఫైనాన్షియల్‌గా ఫిట్‌గా ఉండొచ్చు. ఈ ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ లేకపోయినా కూడా ఈ ఇంపాక్ట్ మన హెల్త్ మీద ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆహ్, సోషల్ ఫిట్‌నెస్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఇంప్లిమెంట్ చేయటం కూడా చాలా ఈజీ. ఎందుకంటే ఎలా అంటే ఇప్పుడు సోషల్ ఫిట్‌నెస్ అంటేనే రిలేషన్‌షిప్ మెయింటెనెన్స్ అనమాట. అంటే రిలేషన్స్ మెయింటెనెన్స్ బాంధవ్యాలు అంటుంటాం కదా! లాగనమాట. ఓల్డెన్ డేస్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. అందరూ కలిసి నైబర్స్, రిలేటివ్స్ అందరూ సాయంత్రానికి ఒక దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. కబుర్లు చెప్పుకునేవాళ్ళు కదా! అంటే ఏంటంటే ఆ కబుర్లలో ఎలా ఉంటుందంటే ఎవరెవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు అన్నీ అక్కడ షేరింగ్ ఉండేదనమాట. అలా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు.
ఎవరికైనా ప్రాబ్లమ్ ఏదన్నా షేర్ చేసినప్పుడు నలుగురు 4 రకాల సలహాలు, సూచనలు అలాగే వాళ్ళకి తోచిన హెల్ప్ కూడా చేసేవాళ్ళనమాట. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ నెగెటివ్ ఈ ప్రాబ్లమ్స్‌ని మనం మైండ్‌లో పెట్టుకొని అవి క్యారీ చేస్తూ ఆ స్ట్రెస్ ఫీల్ అవుతూ అవన్నీ లేకుండా ఆ స్ట్రెస్ అనేది ఉండేది కాదనమాట. ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అప్పుడేమవుతుంది అలా షేర్ చేసుకొని వాళ్ళు కబుర్లు చెప్పుకొని చక్కగా ఈవినింగ్ ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళెళ్ళిపోయి పనులు చేసేసుకొని ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది అప్పట్లో ఫాలో అయ్యేవాళ్ళు. సో, ఈ ప్రిన్సిపల్‌ని మనం ఇప్పుడు ఫాలో అవ్వటానికి ట్రై చేద్దాం. ఎలా అంటే, మనం జనరల్‌గా ఫ్రెండ్స్‌నైతే బానే మెయింటైన్ చేస్తున్నాం కదా! కానీ ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత మనకి రిలేషన్స్ తోటి ఎక్కువ కమ్యూనికేట్ అవ్వట్లేదని నా ఫీలింగ్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేనొక వీడియో కూడా చేశాను దీని మీద. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని. ఏంటంటే అందులో ఈ సంక్రాంతి మనకి న్యూ ఇయర్‌లో వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ కదా! దీన్ని ఇనిషియేషన్‌గా తీసుకొని రిలేషన్‌షిప్ మెయింటెనెన్స్‌కి మనం ఒక స్టార్టింగ్ పాయింట్‌గా తీసుకుందాం అనేది నేనప్పుడు డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి ఆ వీడియో. ఇక సోషల్ ఫిట్‌నెస్ గురించి మనం ఇప్పుడొకటి ఫాలో అవుదాం. ఎలా అంటే ఇప్పటివరకు ఇయర్స్ టుగెదర్ మనము క్యారీ చేసిన ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని వదిలేసేసి చక్కగా రిలేటివ్స్ తోటి, నైబర్స్ తోటి మన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ ఆహ్, క్లారిటీగా అంటే ఆహ్, ఒ మనకి చేతనైనంత వరకు వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగినంత వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనం ఒక మంచి సర్కిల్ మెయింటైన్ చేయగలిగితే డెఫినిట్‌గా నైబర్స్ అండ్ రిలేటివ్స్ అంటే వాళ్ళ ఇచ్చే సలహాలు గాని, వాళ్ళిచ్చే సజెషన్స్ గాని ఏవైనా కూడా మన ప్రాక్టికల్ సిట్యుయేషన్స్‌కి, మన ప్రాబ్లమ్స్‌కి యాప్ట్‌గా ఉంటాయని నా ఫీలింగ్. ఎందుకంటే మన చైల్డ్‌హుడ్ గాని, మన చైల్డ్‌హుడ్‌లో మన ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ గాని, మన ఫ్యామిలీ మెంబర్స్ గాని, మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ గాని ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. సో, వాళ్ళిచ్చే సలహాలు డెఫినిట్‌గా వీటికి రిలేటెడ్‌గానే ఉంటాయి గాబట్టి మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనం మంచి సర్కిల్ ఫార్మ్ చేసేసుకొని ఒక మనకేదైనా ఒక ఆపదొచ్చినప్పుడు ఆ నలుగురే మనకుంటారు. మనము ఎవరికైనా హెల్ప్ చేయగలగాలి. సో, ఇలాగ మనము ఇవన్నీ ఫాలో అవుతూ ఈ బంధాల్ని, బాంధవ్యాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ సోషల్‌గా ఫిట్‌గా ఉంటే మన హెల్త్ ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుందని నా ఫీలింగ్. ఇక లాస్ట్ ఫిట్‌నెస్ ఏంటంటే స్పిరిచ్యువల్ ఫిట్‌నెస్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ స్పిరిచ్యువల్ ఎనర్జీ కూడా చాలా అవసరం మనకి. ఎలా అంటే ఒక చిన్న డిస్కషన్ ఏంటంటే మంచి, చెడు అంటే మనకి, మన ఫ్యామిలీకి, ఈ సొసైటీకి ఏది మంచి, ఏది చెడు అనేది మనము డిసైడ్ చేయగలగాలి. ఆ డెసిషన్ మనము కరెక్ట్‌గా తీసుకోగలగాలి అంటే మనకొక స్పిరిచ్యువల్ ఎనర్జీ కూడా ఉండాలి. ఎలా అంటే ఒక సపోజ్ మంచి, చెడు అనేవి అప్పట్లో పాత యుగంలో పాత రోజులు కాదు. పాత యుగంలో డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉండేవి. అంటే అయోధ్య అని, లంక అని అంటే రాక్షస రాజ్యం. అయోధ్య అంటే శ్రీరాముడనమాట. అట్లా అంటే డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉండేది. తర్వాత ఏమైందంటే, ఆ మంచి, చెడు ఒకే లొకేషన్‌కొచ్చేసాయి. డిఫరెంట్ పీపుల్‌లో ఉందనమాట. అంటే ఒకే ప్లేస్‌లో పాండవులు, కౌరవులు అనమాట. ఇప్పుడదెలా ఉంది అంటే, ఒకే మనిషిలోకొచ్చేసింది. ప్రతి మనిషిలో మంచి, చెడు 2 ఉన్నాయి. సో, ఏది మంచి? మనకేది మంచి? మన ఫ్యామిలీకేది మంచి? మన సొసైటీకేది మంచి? ఏది చెడు? ఈ రెండిటిని మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి విజ్ఞతతో మంచిగా అంటే, డెఫినిట్‌గా మనకి స్పిరిచ్యువల్ ఎనర్జీ ఉండాలి. ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీ కోసం మనకంటూ దైవం, మన గురువు వాళ్ళ గైడెన్స్‌ని మనం ఫాలో అవుతూ చక్కగా ప్రాక్టీస్ చేయగలిగితే, ఈ స్పిరిచ్యువల్ ఎనర్జీ మనకుంటే మనకి స్పిరిచ్యువల్‌గా గూడా ఫిట్‌గా ఉంటాం. సో, ఫ్రెండ్స్ ఈ 5 ఫిట్‌నెస్ గురించి ఆహ్, నా ఒపీనియన్ ఏంటంటే, ఒకరోజు అది కూడా సండే ఒక 1 అవర్ ఈ ఫిట్‌నెస్ గురించి, ఈ 5 ఫిట్‌నెస్ గురించి ఆహ్, మనల్ని మనం చెక్ చేసుకొని, మనం ఎంతవరకు ఫిట్‌గా ఉన్నాము అనేది మనల్ని మనం చెక్ చేసుకొని, ప్లాన్ చేసుకొని, ఇంప్లిమెంట్ చేసుకోవటానికి ఒక్క 1 అవర్ కేటాయించేసి ప్లాన్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ యూజ్‌ఫుల్ అని మీకనిపిస్తే ఛానల్‌ని ఫస్ట్ టైమ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ జయ ఫ్రమ్ జేకే స్ఫూర్తి ఛానల్. మరికొన్ని మనకి యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ తోటి మీ ముందుంటా. థాంక్ యూ.